ఈనాటి ధ్యాన కీర్తన 131 కీర్తన భాగమైంది. ఈ కీర్తన భాగంలో 3 వచనాలే ఉన్నాయి. ఈ 3 వచనాల సారాంశాన్ని దినమన ధ్యానించబోతున్నాం. ఒక విషయం వాక్యంలోకి వెళ్ళే ముందు చెప్పాలి, మీకు కూడా తెలియాలి కదా. మనం ధ్యానించబోతూ ఉన్నాం ప్రియులారా. ఇది కూడా యాత్రా కీర్తనే. ఇందులో దావీదు భక్తుని యొక్క అనుభవం ఉంది, జీవిత అనుభవం ఉంది. కనుక మనం జీవిత యాత్రలో ఇటువంటి అనుభవాన్ని కలిగి ఉంటే దేవుడే మన తోడుగా ఉండి మనకు సహాయం చేస్తాడని దావీదు భక్తుడు తన అనుభవాన్ని కీర్తనలో తెలియపరిచారు. ఆయన అంటాడు, అయ్యా, నేను అహంకారముతో కూడిన హృదయముతో నిన్ను సేవించట్లేదు నాయన అని అక్కడ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకంటే లోకములో ప్రియులారా, దేవుని సేవించే వారు అనేక మంది ఉన్నారు. వారు ఎటువంటి మనసుతో సేవిస్తున్నారో అది దేవుడు చూస్తున్నాడు. ఎందుకంటే దేవుడు మనసెరిగిన మంచి దేవుడు. మన మనసులను పరిశీలిస్తున్నాడు. ఏ మనసుతో నువ్వు భక్తి చేస్తున్నావో దేవుడు పరిశీలిస్తూ ఉన్నాడు ప్రియులారా. కనుక నువ్వు ఎటువంటి మనసుతో భక్తి చేస్తున్నావు అనేది ఎవరికి వారు పరీక్షించుకోవాలి. దావీదు భక్తుడు అంటాడు, నేను అహంకారముతో కూడిన హృదయముతో నేను సేవించట్లేదు అంటాడు. ప్రియులారా, దేవుణ్ణి సేవించేవారు వినయ మనస్కులై దేవుణ్ణి సేవించాలటండి. వినయ మనస్కులై దేవుణ్ణి సేవించేవారుగా మనం ఉంటే ఆ దేవుడే మనతో ఉండి మనకు నిత్యము సహాయము చేయువాడై ఉంటాడని ఈ కీర్తన భాగం తెలియజేస్తుంది. ముఖ్యంగా దేవుని ప్రజలు, దేవుని నమ్ముకున్నవారు వినయ మనస్కులై దేవుని సేవించాలనేదే దేవుని యొక్క వాక్యం చెప్తున్న సత్యం అండి. మన వినయ మనస్కులై దేవుని సేవిస్తున్నామా, లేక అహంకారముతో కూడిన మనసుతో దేవుని సేవిస్తున్నామా? అహంకారముతో కూడిన మనస్సుతో మన దేవుని సేవిస్తే మనం గర్విష్ఠులుగా మార్చబడతాం. ఆ గర్వమే మన హృదయాన్ని కఠినపరుస్తుంది. కనుక ప్రియులారా, గమనించాలి, మనం ఎటువంటి మనసుతో దేవుణ్ణి సేవిస్తున్నాము అనేది ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలి. ప్రతి ఒక్కరూ పరిశీలించుకోవాలండి. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యం ఏమిటంటే, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 15వ వచనములో రాయబడిన మాట ఒకసారి చదువుకుందామండి. నేను మహాగణుడను, మహోన్నతుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయి ఉన్నవాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడనే, అయినను వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును, వినయము గలవారి యొద్ద, దీన మనసు గలవారి యొద్ద నేను నివసించుచున్నానంటాడు. దేవుడు చెప్పిన మాట ఇది. హల్లెలూయా. దేవుడు ఎవరితో ఉంటాడంటే వినయ మనసు గలవారితో ఉంటాడట. వినయము గలవారిని ఆయన ఉజ్జీవపరుస్తాడట. నలిగిన హృదయము గలవారిని ఆయన ఉజ్జీవపరుస్తాడట. వినయ మనసు కలిగి ఎవరైతే ఆయన సేవిస్తారో వారితోనే ఆయన ఉంటాడట. హల్లెలూయా. దేవుడు బిడ్డలతో దేవుడు ఉండాలండి. మనిషిగా పుట్టిన ప్రతి మానవునితో దేవుడు ఉండాలనే కోరుకుంటున్నాడు. ఎందుకంటే ప్రతి మానవుణ్ణి సృజించిన వాడు దేవుడే. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ అహం అనేది ఎవరు మానవుని మనసులో పెట్టారంటే, ఆది మానవుడైన ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించకముందు వినయ మనస్కులై దేవుణ్ణి సేవించారు. కనుకనే నిత్యము దేవుడు వారితో ఉండేవాడని రాయబడి ఉంది. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఆ తినకూడని వృక్షఫలం తిన్నారో వారిలోకి అహం అనేది ప్రవేశించింది.
ఆదికాండం 3వ అధ్యాయంలో చెప్పబడింది. ఆ యొక్క దుష్టుడైన సైతాను సర్పములో ప్రవేశించి, యుక్తిగల సర్పములో ప్రవేశించి అంటాడు, ఇదిగో ఆ వృక్షఫలం తిన్న దినమున మీరు చావనే చావరు, మీరు దేవతల వలె అవుతారని ఆ దేవునికి కూడా తెలుసు అంటాడు. ఆ మాట చదవండి దయతో. మీరు చావనే చావరు, ఏలయనగా మీరు ఆ వృక్షఫలాన్ని తినదినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలు వెరిగిన వారై దేవతల వలె ఉందురని దేవుని కూడా తెలుసు అని చెప్పింది. స్తోత్రం చెల్లిస్తారు అందరూ. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మాట అవ్వమ్మ గారితో యుక్తిగల సర్పములో ప్రవేశించిన సాతాను చెప్పాడో, వెంటనే వృక్షఫలాన్ని చూసింది, ఫలాన్ని కోసుకుంది, తిన్నదట. తినగానే ఆమెలోకి ఏమొచ్చింది? అహం వచ్చింది, గర్వం అనేది వచ్చింది. నేను దేవునితో సమానురాలిని. దేవత అనగా దేవునితో సమానులని ఎంచుకున్న వారందరూ దేవతలండి. లోకంలో ఉన్నారు కోటాని కోట్ల దేవతలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా దేవునితో సమానులమని ఎంచుకున్న వారే కానీ దేవుళ్ళు కారు. దేవుడు దూతలను చేశాడు కానీ దేవతలను చేయలేదు. దేవతలను చేసినోడు సాతాను. స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. ఆ మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలాన్ని తినగానే మీరు దేవతలైపోతారు అనగా దేవునితో సమానులైపోతారని ఎప్పుడైతే చెప్పిందో అవ్వమ్మ గారిలో అహం వచ్చి పడింది. వృక్షఫలాన్ని తినగానే అహంకారమైన మనసు ఆమెలోకి వచ్చేసిందండి. హల్లెలూయా. అందుకని లోకంలో ఒక శ్లోకం ఉందండి, లోకమంతా ప్రతి మతస్థులు పలుకుతారు, అది అహం బ్రహ్మస్య అంటారు. అహం బ్రహ్మస్య అంటే ఏంటి? చదువుకున్నవారే కదమ్మా, చదువు లేని వాళ్ళు కూడా తెలిసి మాట. అహం బ్రహ్మస్య అని పలుకుతారు. అహం బ్రహ్మస్య అంటే అర్థం ఎవరు చెప్తారు చెప్పండి? అహం బ్రహ్మస్య ఎవరు మాట్లాడలేదండి. ప్రైజ్ ఇద్దామని దగ్గర ఏమి లేవు, మరి ఉంటే ఇద్దును. అహం బ్రహ్మస్య. ఇంత ఎంఏలు బిఏలు గియ్యేలు ఏవో చదివేస్తున్నారు. వాళ్ళు కూడా రాకపోతే ఎలాగండి ఈ మాట? అందరికి వాడిక పదం ఇది. నోట్లు అనుకుంటే తెలదో, సమత ఏదో చెప్తుంది. గట్టిగా చెప్పమ్మా. సిగ్గుపడకూడదు దైవ సన్నిధిలో. తప్పో ఒప్పో చెప్పేశారు అనుకో, అది నేను కరెక్ట్ చేసుకుంటాను. మిమ్మల్ని నిలబెట్టను, గుంజులు తీయించను, సండే స్కూల్ టీచర్లాగా చేయండి నేను. స్తోత్రం చెబుదాం అందరం. ఆయన అంటాడు కదా, మీ పాస్టర్ గారు ఎప్పుడు మేగుతాడంటాడు. మేగడం కాదు ఇది, వాస్తవాన్ని చెబుతాం. వినకపోతే ఏం చేస్తామండి? ప్రకటన గ్రంథం చివరిలో రాశాడు ఏమంటే, ఇది కడవరి గడియ కనుక పరిశుద్ధులను పరిశుద్ధులుగానే ఉండనివ్వండి, అపవిత్రులను అపవిత్రులుగానే ఉండనివ్వండి అని చెప్పేశాడు. దేవుడే చెప్పేశాడు. ఈ కడవరి గడియ మనం గద్దించినా బుద్ధి చెప్పినా బుద్ధి వచ్చే సమయం కాదు ఇది. వారు అప్పగించుకుంటే దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం చెబుదామా? అప్పగించుకోమనే చెబుతాం, అంతవరకే. స్తోత్రం చెల్లించండి అందరూ. బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. మొన్నటి దినమన గొల్లవెల్లిలో ఒక కాయగూరల గుడి దగ్గర ఉన్నాను నేను. హై స్కూల్, జడ్పీ హై స్కూల్ టీచర్స్ స్టాఫ్ అంతా రోడ్ల మీద స్లోగన్ చెప్పుకుంటూ తిరుగుతున్నారు. మైకులో పెట్టారు స్లోగను, ఆటో మీద బిగించారు. బిగిస్తూ చెప్తూ వారు ప్రతి కొట్టుకి ప్రతి షాపుకి తిరుగుతున్నారు. ఇంటింటికి తిరిగారంట వాళ్ళు. ఆ తిరుగుతున్నప్పుడు ఆ షాప్ ఆయన చెప్తున్నాడు, యావండి మీరు మేము చదువుకుంటున్న దినాల్లో, మీరు ఇక్కడ చదువుకుంటున్న దినాల్లో మోటూరు సుబ్రహ్మణ్యం, చెక్కం సత్యరాజు గారు ఒట్టినే కొట్టేసేవాడు అందరినీ. ఒట్టినే కొట్టేసేవాడండి. క్రమంగా కూర్చోపోయినా కట్టి కొట్టేసేవాడు. ఒక క్షణం ఆలస్యం అయితే ఎండలో గొయ్యిలు తవ్వేసి ఉంచేవారు గ్రౌండ్లో. అక్కడ ఆ గోతులో నిలబెట్టి నెత్తి మీద బాధేసేవాడు. అంత భయంకరంగా హింసించేవారు అది ఇద్దరును. అప్పుడు ఈ స్కూల్లో అనేక మంది మీలాంటి వాళ్ళు ఎంతోమంది మానేసి వెళ్ళిపోయారు. మెయిన్ ఎక్కువ అక్కడ కొలగజ్జి ఎక్కువ. ఈ మాలమాదిగలు అన్న పిల్లలను ముందే హింసించేవారు ఇద్దరును.
బాగా చదివినా కొట్టేసేవారు, చదవకపోయినా కొట్టేసేవారు. వాళ్ళకి అంత భయంకర కొలపిచ్చి ఉండేది. ఆయనే చెప్పాడు, ఆయన కోపల కుర్రాడే నాతో చెప్పాతను. అంత భయంకరంగా సత్యరాజు గారు, సుబ్రహ్మణ్య గారు చెప్పినప్పుడు ఎంతోమంది బాగా చదివి మీలాంటి పిల్లలందరూ ఈ స్కూల్ పెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు దేహి అంటే తిరుగుతున్నారు స్కూల్లో జాయిన్ చేయమని. ఇంకా పేరుండిపోయిందండి ఇక్కడ కొలగజ్జున్న స్కూల్ అని. కాలేజీ కూడా అదే పేరు వచ్చేసింది ఇక్కడ, గొల్లవెల్లి స్కూల్ కాలేజ్ అంటే ఆయన చెప్పాడు. స్తోత్రం చెల్లిందమ్మా అందరం. బిగ్గరగా దేవుని స్తుతించండి అమ్మా. అంటే వారిలో ఉన్నటువంటి అహం అన్నమాట, కులము అనే అహంభావం వారిలో ఉండేది. ఆయన సత్యరాజు గారు చెప్పేవారు, మాకు అహం బ్రహ్మస్య అని ఓడు 6వ తరగతిలోనే. అహం బ్రహ్మస్ అంటే ఏంటి చెప్పండి రా అనేవాడు. అంటే మనలో ఉన్నటువంటి అహాన్ని తీసివేసేవాడు దేవుడే తప్ప ఎవరూ కాదు అని అర్థం. హల్లెలూయా. నువ్వు దేవునికి అప్పగించుకో, నీలో ఉన్న అహాన్ని దేవుడే తీసివేస్తాడు. హల్లెలూయా. ఎవరూ తీసివేయలేరు అహాన్ని, దేవుడు తీసేయగల శక్తిమంతుడు ఆయనే. అహాన్ని పెట్టినోడు సాతాను. ఈ అహమును తీసివేసి వినయ మనసుకునిచ్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ అహం బ్రహ్మస్ అనే మాట 6వ తరగతిలో అక్కడ నేను తెలుసుకున్నాను. ప్రియులారా, మీకు చెప్పారు కానీ మీరు చెప్పరు. స్తోత్రం చెల్లిందారా? బిగ్గరగా దేవుని స్తుతించండి అందరూ. కనుక మా అహంకారంతో కూడా నా మనస్సుతో మనం ఎంతకాలం దేవుని సేవించినా దేవుడు మనతో ఉండడు. మన భక్తిని ఆయన అంగీకరించడు. ప్రియులారా, కనుకని అంటాడు, వినయము గల వారి యొద్ద నేను నివాసము చేస్తానంటాడు దేవుడు. హల్లెలూయా. కనుక వినయము గల మనసుతో మనం భక్తి చేస్తే దేవుడు మనతో ఉంటాడు, మనకైన సహాయం చేస్తాడు. దేవుడే మనతో ఉంటే ఏ కొదువ కొరత రానివ్వడండి ఆయన. ఎందుకంటే ఆయన సర్వ సమృద్ధి గల దేవుడు. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయనలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథంలో 3వ అధ్యాయంలో దావీదు భక్తుని కుటుంబం ఎందుకు అంతగా అభివృద్ధి చెందిందో ఒకసారి చూద్దాం. దేవుడు ఏ విధంగా దీవించాడో రాశారు ఎక్కడ. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం ఒక్కరు చదవండి. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలెను. ఇశ్రాయేలు సామ్రాజ్యానికి మహారాజు. కనుక ఇశ్రాయేలు సామ్రాజ్యానికి రాజుగా ఉన్నటువంటి సౌలు గర్విష్ఠిగా మారిపోయాడండి. అహంకారముతో నింపబడ్డాడు. ఎప్పుడో తెలుసా, ఈ యవనస్తుడైనటువంటి దావీదును, ఆ దావీదు ఇశ్రాయేలు ప్రజల పక్షమున ఫిలిష్తీయుడైన గొలియాతును ఓడించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదును సౌలు రాజు కంటే ఎక్కువగా ఎంచారు. హల్లెలూయా. సౌలు వేల కొలది సంహరించగలడు కానీ దావీదు 10,000 మందిని సంహరించగల శూరుడు. అనగా సౌలు రాజు కంటే 10 రెట్లు బలవంతుడు దావీదు అని ఇశ్రాయేలు ప్రజలందరూ దావీదును పొగిడారంట. ఎప్పుడైతే దావీదును పొగిడారో సౌలు హృదయము మారిపోయింది, అహంభావంతో నింపబడింది. నేను రాజునై ఉండగా నన్ను పొగడకుండా ఈ దావీదును పొగుడుతారా అని దావీదు మీద విశ్వ చూపు చూడడం పడ్డాడటే. దావీదును చంపడానికి ఆయన చేయని ఎన్నో ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు అతను. హల్లెలూయా. అందుకని అహం అనేది ఎప్పుడైతే సౌలు రాజు హృదయంలోకి వచ్చిందో సౌలు దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు. అతడు 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించినా కానీ సౌలు కుటుంబము అంతకంతకు నేరచెల్లిపోయింది.
కారణం ఏంటో తెలుసా? దేవుని అభిషేకాన్ని కోల్పోయాడు ప్రియులారా. అభిషక్తుడైన దేవుడు సౌలుతో లేడు, దావీదుతో ఉన్నాడు. హల్లెలూయా. అయితే దావీదు వినయ మనస్కుడై ఉన్నాడు ప్రియులారా. అందుకని అపోస్తుల కార్యాల్లో చెప్తాడు, దేవుడు చెప్పిన సాక్ష్యం ఉంది అక్కడ. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం ఒకసారి చూడండి. 13వ అధ్యాయం 22వ వచనం చదువుతారా? ప్రియులారా, దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదును చూసి అంటాడు, సౌలులో ఉన్న అహంకారాన్ని బట్టి, ఆ గర్వాన్ని బట్టి అతన్ని తొలగించి దావీదును నేను రాజుగా అభిషేకిస్తున్నాను. దావీదు ఎవరో కాదు, నా ఇష్టానుసారమైన మనుషుడు అంటాడు. మరొక సాటు ఉంది, అతడు నా హృదయానుసారుడైన మనుషుడు అన్నది. హల్లెలూయా. ఎందుకు దావీదును దేవుడు అంతగా ఇష్టపడ్డాడో తెలుసా? దావీదులో వినయ మనస్సు ఉందండి. అతడు వినయ మనస్సు గలవాడు, వినయము గలవాడు. దావీదులో గర్వం అనేది లేదు, అహం అనేది లేదు. ఎందుకంటే బాల్యమునందే దావీదు దేవునికి అప్పగించుకున్న భక్తుడు. హల్లెలూయా. బాల్య దినాల్లోనే దేవునికి అప్పగించుకున్నాడు కనుక అతనిలో అహాన్ని దేవుడు తీసివేసి వినయ మనస్కుడిగా మార్చాడు ప్రియులారా. అందుకే దైవ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవునికి అప్పగించుకుంటే మనలో ఉన్న అహాన్ని తీసివేసి ప్రియులారా వినయ మనసు గలవారిగా ఆయన మనలను మార్చివేసే దేవుడు. హల్లెలూయా. కనుక దేవుని ప్రజలైన మనం దైవ సన్నిధికి వస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ దేవునికి అప్పగించుకోవాలి. ఎందుకంటే ఆయన వినయ మనస్సు గలవాడు. ఆయనకు అప్పగించుకున్న వారిని వినయ మనస్సు గలవారిగా మార్చే దేవుడు. ఎక్కడ ఎవరి మనసులైతే వినయము కలిగి ఉంటారో వారే దేవునికి విధేయులుగా ఉంటారు ప్రియులారా. హల్లెలూయా. దేవుణ్ణి కలిగి జీవిస్తారు, దేవుని కార్యాలను వారు అనుభవిస్తారని పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా బోధిస్తుంది. స్తోత్రం చెల్లిస్తారా? బిగ్గరగా దేవుని స్తుతిస్తారండి. హల్లెలూయా. మొన్న అనాథరంలో పాస్టర్ గారు సాక్ష్యం ఇచ్చాడు. మీ అందరిని చూసి నాకు గుర్తొచ్చింది. పాస్టర్ గారు సాక్ష్యం ఇచ్చాడు. ఎందుకంటే ఈ భయంకర ఎండలకి వాళ్ళ మందిరం ఇంకా మనకంటే కిందకు ఉంటుంది స్లాబ్. అది మందిరములు ఎండలకు ఉండలేకపోతున్నారండి, ఆరాధనలు నిలవలేకపోతున్నారు. మా సంఘ పెద్ద గారు సలహా ఇచ్చాడు. ఒక ఆయన, ఇద్దరు సంఘ పెద్దలు అంట ఆయనకి. ఓ సంఘ పెద్ద గారేమో అందరి కొరకు మనం ఇసునికారులు కొనేద్దాం అయ్యారు, ఒక్కొక్కరికి ఒక ఇసునికారు ఇచ్చైతే ఇసురుకుంటూ కూర్చుంటారు, ఎందుకంటే బయటికి వెళ్ళిపోతున్నారు లేచి అన్నాడంట. ఇంకో సంఘ పెద్ద లేచి అన్నాడంట, ఇసునికారులు ఎలా కుదురుతుంది, అందరూ ఎంతో కొంత వేసుకుని మనము ఎన్నవేట్లు కొనేద్దాము అన్నాడంట. అందరు ఓట్లు కూడా ఇసునికారులు పడలేదు కానీ ఎన్నవేట్లు పడింది ఓటు. వాళ్ళందరూ కలిసి కొనేశారండి ఎన్నవేట్లు. హల్లెలూయా. ఆ చర్చిలో 18 ఫ్యాన్లు కరెంటు పోయిన వెంటనే తిరగడం పడుతున్నాయి. 18 ఫ్యాన్లు ఉన్నాయంట ఆయన చర్చిలో. ఆ 18 ఫ్యాన్లు కూడా కరెంటు పోయినా పోయినట్టుగా ఉండట్లేదంట. ఇన్వర్టర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, మాకు లేదండి ఇన్వర్టర్. ఇన్వర్టర్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది, కరెంటు పోయినా పోయినట్లు ఉండదు. స్తోత్రం చెబుదాం అందరం. బిగ్గరగా దేవుని స్తుతించండి అందరూ. 18 ఫ్యాన్లు నిరాటంకంగా తిరుగుతున్నాయండి. కరెంటు పోయినా కానీ ఎవరు కూడా గలిబిలి సృష్టించట్లేదు అని చెప్తున్నాడు ఆయన. చాలా సంతోషం అండి, మీరు ధన్యులండి బాబు. అటువంటి వారుగా మా సంఘస్థులు కూడా ఉంటే మంచిదని ప్రార్థన చేస్తున్నామండి అన్నాం. స్తోత్రం చెల్లిందాం అందరం. రౌపాల్ గారు పదే పదే జనరేటర్ అంటున్నాడు ఆయన. కానీ ఇన్వర్టర్లు కూడా ఉన్నాయంటే 20 ఫ్యాన్లు కూడా తిరుగుతాయంట ఒకేసారి. వాడల రేవులో సంఘంలో కూడా నేను చూశాను. డేవిడ్ రాజు గారని నన్ను ఎక్కువగా పిలిచేవారు ఆయన. ఆ రోజుల్లోనే ఇన్వర్టర్ కొనిచ్చేసాడు, ఒక ఓఎన్జీసీ ఎంప్లాయీ కొనిచ్చేశాడు. ఇలాంటి ఇబ్బంది పడుతుంటే వేసవికాలం కొనిచ్చేశాడు ఆయన. ఆ ఇన్వర్టర్ ఇంచుమించు 20 ఫ్యాన్లు నిరాటంకంగా తిరుగుతాయటండి. కింద అప్ అండ్ డౌన్ అంటే కిందేమో హౌస్ కట్టుకున్నాడు, పైన సర్చ్ కట్టేశాడు అక్కడ.
వాడలరే వెళ్తే డేవిడ్ రాజు గారు చర్చ్ అంటే ఎవరని చెప్తారు, బడుగోరు వాళ్ళ ఇంటి పేరు ఎట్లా చెప్పేస్తున్నా. స్తోత్రం చెల్లిందాం అందరం. హల్లెలూయా. అక్కడ కూడా వెళ్తే కరెంట్ పోయినట్లు ఉండదు. ఇన్వర్టర్ అండి, ఇన్వర్టర్ మహిమ. కనుక ప్రియులారా, ఇసునిగారుల గొడవ ఉండదు, ఇసురుకోవడం గొడవ ఉండదు. అలా చేసుకుంటే మంచిదేమో మీరు ఆలోచించుకోండి. దేవుని స్తోత్రం చెల్లిందామా. హల్లెలూయా. కనుక ప్రియులారా, అహంకారం అనేది మనలోకి రావడానికి వీల్లేదంటున్నాడు దేవుడు. అహం అనేది సాతాన్ని పెట్టేది, వినయ మనసు అనేది దేవుడు మనలో పెట్టేది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక సామెతల గ్రంథం 29వ అధ్యాయంలో కూడా మాట ఉంటుందండి. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 23వ వచనం చదువుతారా? మనం అహంభావంతో గర్వముతో భక్తి చేసేవారనుకుంటే దేవుడు మనతో ఉండడు. అనుదినము మనము రాను తగ్గించబడతాం, క్షీణించబడతాం. అదే వినయ మనస్సు మనలో ఉంటే దేవుడు మనల్ని అంచెలంచెలుగా గణపరుస్తాడు. హల్లెలూయా. కనుక వినయ మనస్సుతో దేవుడు ఉంటాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. బిగ్గరగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం ఒక్క మాట చదువుకుని ముందుకు వెళ్దామండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనం చదువుతారా? బబులోను దేశ రాజు అయిన నెబుకద్నెజరు కాలంలో దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు బందీలుగా, బానిసలుగా ఐగుప్తు అనగా బబులోను దేశానికి అప్పగించబడ్డారు. ఆ దినాల్లో ఇశ్రాయేలు ప్రజల్లో కొందరు వినయ మనస్సు గలవారై ఉన్నారండి. అందరూ కాదు కానీ కొందరే వినయ మనస్కులుగా ఉన్నారు. వారితోనే దేవుడు ఉన్నాడు. అందులో షడ్రెక్, మేషక్, అబేద్నెగోలు అనబడే ముగ్గురు. ఈ ముగ్గురు కూడా రాజు శాసనాన్ని ధిక్కరించారట. రాజుగారు శాసనం చేశాడు. ఒక నిలువెత్తు విగ్రహాన్ని చేయించి వీధి వీధిలో త్రిప్పుతున్నారు. వీధి వీధిలో త్రిప్పుతున్నప్పుడు ఆ వాయిద్యాలు వినిన ప్రతి ఒక్కరూ కూడా వీధిలోకి వచ్చి ఆ ప్రతిమకు సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇది రాజు ఆజ్ఞ. ఎవరైతే ప్రతిమకు నమస్కారం చెయ్యరో వారిని పట్టుకెళ్ళి అగ్నిగుండంలో పడవేస్తారు. ఆనాడు రాజుగారు ఆజ్ఞ అండి ఇది. దేవుని స్తోత్రం చెల్లిందామా అందరా? బిగ్గరగా స్తోత్రం చెల్లిందామా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రాజుగారు ఆజ్ఞ ఆస్థానంలో ఉన్నటువంటి షడ్రెక్ తెలుసు, మేషేకు తెలుసు, అబేద్నెగో అన్న వాళ్ళకి తెలుసు. కానీ ఆ ప్రతిమ వారు ఉన్నటువంటి వీధిలోకి వచ్చింది. ఆ యొక్క వాయిద్యాలు విన్నారు. కానీ వీరు వెళ్ళి ఆ ప్రతిమకు నమస్కారము చేయలేదండి. ఈ వర్తమానం రాజుగారికి తెలియజేశారు భటులు. ఈ షడ్రెక్, మేషక్, అబేద్నెగోలు అనేవారు ఈ ప్రతిమకు నమస్కారం చేయలేదు అని చెప్పినప్పుడు రాజుగారు సముఖానికి పిలిచారట షడ్రెక్, మేషక్, అబేద్నెగోలు అనే భక్తులను. ఈ ముగ్గురుతో రాజుగారు నెబుకద్నెజరు అంటున్నాడు, మీరు ఎందుకు ప్రతిమకు నమస్కారం చేయలేదు? మీరు నమస్కారం చేయలేదు కనుక అగ్నిగుండములో మేము పారవేస్తాం మిమ్మల్ని. ఏ దేవుడు మిమ్మల్ని రక్షించలేడు అని చెప్పినప్పుడు ఈ షడ్రెక్, మేషక్, అబేద్నెగోలు అనే భక్తులు అంటారు, రాజా మీకు మేము భయపడవలసిన పని లేదు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన పని మాకు లేదు. ఎందుకంటే అగ్నిగుండము నుంచి కూడా తప్పించి రక్షించగలవాడు మా దేవుడు. హల్లెలూయా. ఒకవేళ ఆయన తప్పించకపోయినా ఈ ప్రతిమకు మాత్రమే మేము నమస్కారము చెయ్యము. హల్లెలూయా. వారు వినయ మనస్కులు కనుక దేవుని పట్ల విధేయత చూపించారండి. ప్రియులారా, మీరు మరి నాకు ఎంతవరకు తెలుసో తెలియదు కానీ కారణం ఏంటంటే వారిలో ఉన్న గర్వం అండి. పాస్టర్ గారు ఏమంటాడో చూద్దాం. ఏమనంటే ఎక్కడికో ఇంకా బోల్డ్ ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. గర్వం వారిలోకి వచ్చేస్తుంది, హృదయం కఠినపరచబడుతుంది. దైవ సన్నిధి కంటే ఎక్కువగా పనిపాట్ల మీదే మనసు పెట్టేస్తున్నారు ఈవేళ. వాళ్ళందరూ ఎవరంటే గర్విష్ఠులని బైబిల్ చెప్తుంది.
అహంకారులని బైబిల్ చెప్తుంది. వారి హృదయం కఠినపరచబడింది, అందుకనే దేవునికి లోబట్టలేదు. దైవ సన్నిధి సహవాసం కంటే గొప్పదేది లేదని వారు గ్రహించలేకపోతున్నారు. కానీ షడ్రక్, మేషక్, అబేద్నెగోలు అనేవారు అలా చేయలేదండి. రాజు కూడా హెచ్చరించాడు, అగ్నిగుండాన్ని 7 అంతలు చేయిస్తానన్నాడు. అయినా భయపడలేదు వారు. హల్లెలూయా. అది వినయ మనస్కులు చేసే భక్తి, దేవుని విధేయత కలిగిన భక్తి అంటే అదేనండి ప్రియులారా. కనుక వారిని తీసుకెళ్ళి అగ్నిగుండాన్ని 7 అంతలుగా చేసి అందులో బలిష్ఠులైన వారిని పిలిచాడంట, 3 పడవేయమని. ఈ బలిష్ఠులైన మనుషులు వచ్చి ఈ 3 భక్తులను బంధించారటండి. బంధించండి, కాళ్ళు చేతులు కట్టి అగ్నిగుండములో పడేశారంట. పడవేయబడిన షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కాల్చబడలేదు, కానీ పడవేయడానికి వెళ్ళని బలిష్ఠులు కాలిపోయి మసైపోయారటండి. అక్కడ రాశారు, చదువుకుంటే మీకు తెలుస్తాయి బైబిల్. అయితే అగ్నిగుండములో పడవేయగా వారి బంధకాలు తెగిపోయాయి. వారితో మరొక మనిషి ఉన్నాడు, వేసింది 3 కానీ 4 తిరుగుతున్నారు అగ్నిగుండంలో. హల్లెలూయా. దేవుడే తన దూతను పంపించాడు అగ్నిగుండములోనికి. అగ్నిగుండాన్నే పూలవనముగా మార్చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యం అంటే ఏమీ లేదు ప్రియులారా. దేవుడే మనకు తోడుగా ఉంటే, నీ వినయ మనస్సు గలదానిగా, వినయ మనసు గలవాడిగా దేవుని సేవించే మనసు నీకుంటే, ఎటువంటి క్లిష్టమైన పరిస్థితి నీకు ఎదురైనా కానీ ఆ భయంకరమైన పరిస్థితులను కూడా దేవుడు ఆనందమయముగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా గమనించాలి, ఆయన అన్నాడు, దుఃఖ వస్త్రాన్ని తొలగించి మీకు సంతోష వస్త్రాన్ని ఇస్తానన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. అంతేకాదు ప్రియులారా, దానియేలు భక్తుడు కూడా ఒక ఆయన ఉన్నాడు అదే దేశంలో. దేవుని ప్రజల్లో ఒకడైనటువంటి యూదుల్లో ఒకడైన దానియేలు. ఈయన దినాల్లో దర్యావేషి దినాలు అవి. ఆవిడ దినాల్లో కూడా ఒక శాసనం వచ్చింది. ఎవరు కూడా ఏ దేవుణ్ణి ఒక నెల వరకు ప్రార్థన చేయకూడదు, ఏ దేవుణ్ణి సేవించకూడదు, రాజుగారినే జపించాలి తప్ప ఏ దేవుణ్ణి కూడా వారు సేవించకూడదని శాసనం వచ్చింది. ఎవరైనా వారు దేవుణ్ణి సేవించినట్లుగా తెలిస్తే, ప్రార్థించినట్లుగా తెలిస్తే వారిని తీసుకెళ్ళి సింహాల బోనులో పడవేస్తామని శాసనం వచ్చింది. అది దానియేలు కాలంలో వచ్చిన శాసనం. దానియేలుకు తెలుసు ఆ శాసనం విన్నాడు. కానీ ఆయన మేడగది మీదకి వెళ్ళి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి దేవదేవునికి ముమ్మారు ప్రార్థించడం ప్రారంభించాడు. హల్లెలూయా. రాజు శాసనం ధిక్కరించాడు. ఎందుకో తెలుసా? రాజాది రాజైన దేవుడే దానియేలుతో ఉన్నాడు. హల్లెలూయా. సర్వాధికారి అయిన దేవుడే ఆయనతో ఉన్నాడు. కనుక ప్రియులారా, రాజు శాసనానికి భయపడలేదు దానియేలు. దానియేలు ముమ్మారు దేవునికి ప్రార్థిస్తున్నాడని తెలిసిన రాజుగారు ఆ దానియేలును అయిష్టంగానే, ఎందుకంటే దానియేలు ఎంత శక్తిమంతుడో రాజుగారికి తెలుసండి. కానీ ఆ శాసనాన్ని బట్టి ఆ యొక్క దానియేలు తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసేసారు. సింహాల బోన్లో వేస్తే సింహాలు దానియేలు చుట్టూ పండుకుని నిద్రపోయేటండి. కారణం ఏంటో తెలుసా? దానియేలుతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. సింహాల నోలను దేవుడు మూసేశాడు. ప్రియులారా, ఈ మానవ నరమాంసం అంటే సింహాలకు ఎంతో ప్రీతికరమటండి. ఈ నరుని వాసన అంటేనే వాటికి ఎంతో ఇష్టమట. ఎప్పుడు తిందామని ఆత్రపడే సింహాలు ఆ సింహాల బోన్లో పడవేసిన దానియేలును చూసి నోరు తెరవకుండా, మారు మాట్లాడకుండా దానియేలు చుట్టూ పండుకున్నాయని రాశారు. హల్లెలూయా. కారణం, దానియేలుతో దేవుడు ఉన్నాడు. దానియేలు వినయ మనస్కుడు. హల్లెలూయా. దేవునికి విధేయత కలిగినటువంటి భక్తుడు. ప్రియులారా, కనుక మన వినయ మనస్సు గలవారముగా దేవుణ్ణి సేవిస్తే, షడ్రక్, మేషక్, అబేద్నెగోలతో ఉన్న దేవుడు, దానియేలుతో ఉన్న దేవుడు మనతో ఉండి కాపాడేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, చూడండి, నెబుకద్నెజరు ఒక మాట చెప్తాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనాన్ని చదివితే,
అక్కడ నెబుకద్నెజరు అనే రాజు చక్కని మాట పలుకుతాడండి. ఎందుకంటే గర్వముతో మనం ఉంటే దేవుడు మనల్ని అణిచివేస్తాడండి. నెబుకద్నెజరు కూడా చాలా హృదయ గర్వంతో ఉన్నాడట. నా బాహుబలం, నా తెలివి, నా పరాక్రమం ద్వారా ఈ రాజ్యాన్ని స్థాపించాను, ఈ భవంతులు నిర్మించాను తనలో తను అనుకున్నప్పుడు దేవదేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు నెబుకద్నెజరు అనే రాజుకి. ఒక మహావృక్షాన్ని చూపించాడు. ఆ వృక్షాన్ని నరికివేయబడ్డం చూపించాడు. ఆ వృక్షంలో దాగి ఉన్న యొక్క పక్షులన్నీ కూడా ఎగిరిపోవడం చూపించాడు. దేవునికి స్తోత్రం. ఇవన్నీ కూడా మొద్దును చూపించాడంటే ఈ దర్శన భావాన్ని దానియేలు చెప్పాడు. రాజా, ఆ మహావృక్షం ఎవరో కాదు, నీవు నీ సామ్రాజ్యమే. దేవుడు నీ సామ్రాజ్యాన్ని నీ నుంచి తొలగించబోతున్నాడు. నిన్ను గణపరిచిన వారందరూ నిన్ను చీకొట్టి పారిపోతారు. హల్లెలూయా. నిన్ను విడిచి వెళ్ళిపోతారు. నీవు 7 సంవత్సరాలు పశువులతో కలిసి గడ్డి మేస్తావు అని దానియేలు ఆ దర్శన భావాన్ని చెప్పాడట. ఆ దర్శన భావాన్ని చెప్పినా కానీ ఈ నెబుకద్నెజరు మారు మనసు పొందలేదు. 1 సంవత్సరం వరకు దేవుడు అతనికి ఆ సమయం ఇచ్చినా కానీ హృదయ గర్వాన్ని విడవలేదు కనుక ఆ దేవదేవుడు నెబుకద్నెజరు రాజ్యాన్ని కూల్చివేశాడు. నెబుకద్నెజరును పశువులతో కలిసి గడ్డి మేసేవాడిగా 7 సంవత్సరాలు గడ్డి మేసేవాడిగా దేవుడు చేశాడు. హల్లెలూయా. అప్పుడు నెబుకద్నెజరుకు మానవ బుద్ధి కలిగిందంట. ఆ దేవుడు గుర్తొచ్చాడటండి. గర్విష్ఠులను ఆయన అణిచివేస్తాడని గ్రహించాడండి. ఆ దేవునికి అప్పగించుకుంటే నెబుకద్నెజరు పోగొట్టుకొని ఘనతనంతా మళ్ళా దేవుడు నెబుకద్నెజరుకి ఇచ్చాడని 4వ అధ్యాయములో ఉంది. కనుక ప్రియులారా, మనము వినయ మనసు గలవారమే దేవుని సేవించే వారం ఉండాలి కానీ అహంకారముతో కూడిన హృదయముతో దేవుణ్ణి సేవించే వారంగా మనం ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిగ్గరగా దేవుని స్తుతించండి ప్రియులారా. హల్లెలూయా. కనుక దానికి ఒకే ఒక ఉదాహరణ, ఆది మానవుడైన ఆదామవ్వలకు పుట్టిన ప్రథమ సంతానమైన కయీను, 2వ సంతానమైన హేబేలు యొక్క భక్తే మనకు నిదర్శనం. కయీను తన పొలములో పండిన పంటలో కొంత భాగం తెచ్చాడట. దేవుడు అంగీకరించలేదు. హేబేలు తన మందలో తొలుచూలిది, క్రొవ్వినది దైవ సన్నిధికి సమర్పించాడట. హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడని రాశారు. కారణం ఒకటే ప్రియులారా, కయీను హృదయం అహంకారముతో నిండినది. ఎందుకంటే ఈ పొలాన్ని సేద్యం చేసినోడు నేను, ప్రయాసపడినోడు నేను, ఈ పంట పండించినోడు నేను, ఈ పంట నాది, ఈ పంటలో కొంత భాగాన్ని దేవుడికి ఇద్దామనుకున్నాడండి. అన్నీ నేనే. నా శ్రమ వల్లే, నా కష్టం వల్లే, నా తెలివి వల్లే ఇంత పంట పండించాను కనుక ఈ పంటలో ఏదో కొంత భాగాన్ని దేవుడికి ఇద్దాం అనుకున్నాడంటే నేను అనే మనసే అహంకారముతో కూడిన మనసు అంటే అదేనండి. హల్లెలూయా. వీళ్ళ చాలామంది అదే పని అండి. నా కష్టార్జితం వల్ల ఇంత సంపాదించాను అంటున్నారు కానీ దేవుడే నాకు యొక్క ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి ఈ తెలివినివ్వకపోతే నేను నా ప్రయాసకు ప్రతిఫలం చూడలేను అనే మనసు చాలామందిలో లేదు. కారణం అహంకార సంబంధమైన మనస్సు, గర్వంతో కూడిన మనసు అండి. నా ప్రయాస, నా యొక్క కష్టం, నా తెలివి అంటున్నారు. కానీ హేబేలు అలాగనలేదండి. ఈ మందలిచ్చినోడు దేవుడు, మందలను అభివృద్ధిపరుచునోడు దేవుడు, మందలో ఉన్న ప్రతీదీ దేవుని, దాన్ని శ్రేష్టమైనది దేవుడికి ఇచ్చాడట. కనుక దేవుడే. హేబేలు వినయ మనస్కుడు, కయీను అహంకారముతో కూడిన మనసు గలవాడు. కనుక ప్రియులారా, దేవుడు మనల్ని అంగీకరించాలన్నా, మన అర్పణ అంగీకరించాలన్నా వినయ మనసు గలవారమై దేవుని సేవించాలి. అందుకని ప్రభువైన అయిన క్రీస్తు యేసుగా భూలోకానికి దిగివచ్చి సమస్త మానవాళిని కూడా ఆహ్వానించాడు. ఆయన మత్తయి సువార్త 11వ అధ్యాయం 28-29 వచనాల మాట ఉంటుంది. అందుకనే క్రీస్తు యేసుగా భూలోకానికి రావాల్సి వచ్చింది. ఆ దేవదేవుడే యేసుగా రక్షకుడిగా భూలోకానికి ఎందుకు వచ్చాడంటే అహంకారముతో ఉన్నటువంటి మానవాళి మనసులు మార్చడానికి, గర్విష్ఠులైన వైరి మనసులు మార్చి వినయ మనసు గలవారిగా చేయడానికి
ఎందుకంటే గర్వముతో కూడిన మనసుతో ఎంతకాలం భక్తి చేసినా వారు నాశనానికి పోతారు. గర్వానికి ముందు నాశనం ఉంటుందని బైబిల్ చెప్తుంది. ప్రియులారా, వినయ మనసుతో మనం ఉంటే మన ముందు యేసయ్య ఉంటాడు. కనుక ఆయన వినయ మనసు గలవారిగా మనం చేయడానికి భూలోకానికి వచ్చాడు. ఆయన అందుకే చెప్పాడు, ప్రయాసపడి భారము మోయించిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడును, నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకోండి అని చెప్పాడు. స్తోత్రం చెబుదాం అందరం. హల్లెలూయా. యేసయ్య ఎవరో చెప్తున్నాడు అక్కడ, నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. హల్లెలూయా. సాత్వికం అంటేనే వినయ మనసు అండి. వినయ మనసు గలవారు ఎప్పుడు తగ్గింపు జీవితం కలిగి ఉంటారు, దీనులుగా మారిపోతారు. బైబిల్ గ్రంథములో భూమి అందంతటా ఇతని కంటే మిక్కులు సాత్వికుడు ఎవరూ లేరని ఎవరి కోసం చెప్పాడో చెప్తారా దేవుడు? ఇతడు భూలోక నివాసులందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పారు ఒకరి కోసం యేసయ్య. దేవుడు చెప్పాడు, ఎవరమ్మా? మోషేను గూర్చి. హల్లెలూయా. మోషే ఆనాటి ప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడట, అనగా వినయ మనసు గలవాడు. వినయ మనసు గలవాడు ఎప్పుడు కూడా క్షమించే మనసు, భరించే మనసు కలిగి ఉంటాడు. సహిస్తాడు, క్షమిస్తాడు. అది వినయ మనసు. వినయ మనసు గలవారు విధేయత కలిగి ఉంటారు. అంటే తమ్ము తాము తగ్గించుకుంటారు, దీనులుగా మారిపోతారు. కనుక ప్రియులారా, ప్రభు చెప్పాడు, నా యొద్దకు రండి, నాకు అప్పగించుకోండి, నా కాడెత్తుకోండి. అంటే అర్థం ఏంటంటే నాకు అప్పగించుకోండి, నా వద్ద నేర్చుకోండి, నేను నా మనసును మీకు ఇస్తానని చెప్పాడు ఆయన. ఏంటి ఆ మనసు? సాత్వికము, దీన మనసును మీకు ఇస్తాను. హల్లెలూయా. దగ్గరగా స్తోత్రం చెబుదామండి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చింది ఆయన మనసు మనకి ఇవ్వడం కొరకే వచ్చాడండి. మనలో ఉన్న కఠినమైన మనసును, అహంతో ఉన్న మనసును, గర్వముతో కూడిన మనసును తీసివేసి వినయ మనసును, సాత్వికము, దీన మనసుతో కూడిన మనసును మనకివ్వడానికి ఆయన భూలోకానికి వచ్చారు. హల్లెలూయా. ఆయనకు అప్పగించుకుంటే ఆయన మనకు నేర్పిస్తే మనతో మాట్లాడుతాడు. ఆయన మాటలే మనలో ఉన్న అహాన్ని తొలగించేది, మనలో ఉన్న గర్వాన్ని తొలగించేది, సాత్వికాన్ని, దీన మనసును మనకు అనుగ్రహించేది యేసు మాటలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వీళ్ళ చాలామంది ఆయన సన్నిధికి వస్తున్నారు కానీ ఆయనకు అప్పగించుకోవట్లేదండి. అప్పగించుకుంటేనే నీతో ఆయన మాట్లాడతాడు, నీ హృదయముతో మాట్లాడతాడు. నీ హృదయములో దాగి ఉన్న అహాన్ని తీసివేస్తాడు, ఆ గర్వాన్ని తొలగిస్తాడు, ఆ కఠినత్వాన్ని తీసివేసి సాత్వికము, దీన మనసుతో నిన్ను నింపేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక మనం ఆయనకు అప్పగించుకునే వారంగా ఉండాలి. రావడం వేరు, అప్పగించుకోవడం వేరు. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఆయనకు అప్పగించుకుంటే మనల్ని సాత్వికులుగా, దీన మనసు గల వారిగా మార్చేస్తాడు. దాన్నే వినయ మనస్సులు అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి అందరూ. హల్లెలూయా. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. ఈయన ఎవరంటే ఒకప్పుడు సౌలిన ధర్మశాస్త్ర ఉపదేశకుడు, గమాలియల్ అనే ధర్మశాస్త్ర పండితుడి వద్ద ధర్మశాస్త్రాభ్యాసం చేసిన గొప్ప భక్తుడైన, ధర్మశాస్త్రాన్ని బోధించేవాడిగా ఉన్నాడు. కానీ ప్రియులారా, తన మనసు అహంకారముతో నిండిన మనసు, గర్వముతో నిండిన మనసు అయి ఉన్నది. కనుక ప్రియులారా గమనించాలి, వీళ్ళు ఒక ఆసక్తి ఉందటండి. నేను దేవుని స్వరం వినాలి, ఆ దేవుని స్వరూపాన్ని చూడాలనే మనసు మాత్రం ఉందండి. ఇతని హృదయం అంతా అహంతో నింపబడింది, గర్వముతో నింపబడింది. అనగా సౌలు అనగానే గర్విష్టి అని అర్థం. ఎత్తైన వాడు అనగా తను తాను హెచ్చించుకున్నవాడు అని రాశారు బైబిల్ గ్రంథంలో. స్తోత్రం చెబుదామండి. అటువంటి సౌలు దమస్కులో క్రీస్తు యేసును ఆరాధిస్తున్న వారిని క్రీస్తు యేసుకు అప్పగించుకుని తమ మనసులో మార్చుకుని దైవ సన్నిధిని అనుభవిస్తున్న వారిని హింసించడం కొరకు తాకీదులు తీసుకుని
కొంతమంది సైనికులతో కలిసి దమస్కు పట్టడానికి వెళ్ళాడట. మట్ట మధ్యాహ్నం వేళ ప్రభు అయిన క్రీస్తు అప్పటికైనా మరణించి తిరిగి లేచాడు. పునరుద్ధరుడైన క్రీస్తు సౌలును దర్శించాడు. అక్కడ హల్లెలూయా, గొప్ప తేజోమానమైన వెలుగుతో దర్శించాడు. ఎప్పుడైతే దర్శనంలో దర్శించాడో సౌలు తనతో ఉన్నవారు నేల మీద బోర్లా పడిపోయారట. వెంటనే దైవస్వరం వినబడుతుంది, సౌలా సౌలా నన్నేలని విమర్శిస్తున్నావని. ప్రభువే మాట్లాడుతున్నాడు సౌలుతో. హల్లెలూయా, ప్రభువే మాట్లాడుతున్నాడు. వెంటనే సౌలు అంటున్నాడు, నువ్వెవడో ప్రభువా అన్నాడు. నేనే విమర్శించుచున్న నజరేయుడైన యేసును అని చెప్పగానే తన్ను తాను సౌలు యేసయ్యకి అప్పగించుకున్నాడండి. దేవుని స్తోత్రం చెబుదాం. అంతవరకు దేవునికి అప్పగించుకున్న భక్తుడు కాదు ఈయన. దేవుని కొరకు చెప్తున్నాడు, ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు, కానీ దేవునికి ఎప్పుడు అప్పగించుకోలేదు. ఆ దమస్కులో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని చూడగానే, ఆయన స్వరాన్ని వినగానే, ఆ పరలోక దర్శనాన్ని చూసిన సౌలు అప్పుడు ప్రభుతో అన్నాడు, ఇప్పుడు నేనేమి చెయ్యాలి ప్రభువా అని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే తన్ను తాను ప్రభువుకి అప్పగించుకున్నాడండి. తన్ను తాను అప్పగించుకున్నాడు కనుకనే ఆ దేవదేవుడు ఆ సౌలులో ఉన్న గర్వాన్ని తీసివేశాడు. అననీయ అనే ప్రవక్తను పంపించగానే ఆ పాయక అననీయ అనే భక్తుడు వచ్చి సౌలు శిరస్సుపై చేతులుంచగానే కళ్ళల్లో నుండి పొరలు లాంటివి రాలిపోయాయని రాశారు. అక్కడ గర్వపు పొరలు రాలిపోయాయి. అహమంతా దేవుడు తీసివేశాడు సౌల్లో ఉన్న అహాన్ని. అదే అహం బ్రహ్మస్ అంటే. దేవుని స్తోత్రం. నువ్వు దేవునికి అప్పగించుకుంటే నీలో ఉన్న అహాన్ని తొలగిస్తాడు, గర్వాన్ని తొలగిస్తాడు. నేను నాది అనే అహాన్ని దేవుడు తీసివేస్తాడు. నేను దేవుని వాడని, నేను దేవుని దానని, నా కలిగినున్నవన్నీ దేవుడు ఇచ్చినవే అని మనసు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. సౌలు హృదయాన్ని దేవుడు మార్చేశాడండి. గర్విష్ఠైన సౌలును వినయ మనసు గలవాడిగా, సాత్వికము దేన మనసు గలవాడిగా మార్చి ఆ సౌలును పౌలుగా చేశాడు. హల్లెలూయా. అందుకే పౌలు అనే మాటకు పొట్టివాడు అని అర్థం. అనగా తను తాను తగ్గించుకున్నవాడు, తగ్గింపు జీవితం గలవాడని అర్థం అండి. అటువంటి జీవితాన్ని ఆ యొక్క సౌలును పౌలుగా మార్చాడు దేవుడు. ఆ పౌలు గారే తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరం రాస్తూ తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. పూర్వము అనగా నేను సౌలుగా ఉన్న దినాల్లో, గర్విష్ఠగా ఉన్న దినాల్లో, అహంభావముతో జీవిస్తున్న దినాల్లో నేను దోషకుడను, హింసకుడను, హానికరుడను. అటువంటి నన్ను ప్రభు దర్శించాడు, తెలియక చేశాను కనుక క్షమించాడు. ఆయన నన్ను దర్శించి ఆయన కృపతో, ఆయన అందులో విశ్వాసముతో, ఆయన ప్రేమతో నన్ను నింపేశాడు. హల్లెలూయా. అంటే ఆయన మనసునే నాకు ఇచ్చేశాడు. క్రీస్తు యేసు మనసు సౌలు పొందగానే పౌలుగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డ గమనించాలి, నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుకు అప్పగించుకుంటే ఆయన మనసు నీకు ఇస్తాడు. ఆయన మనసు నీలోకి వస్తే నేను అనే మాట, నాదనే మాట నీకు రాదు. నేను దేవుని వాడని, నా కలిగినవన్నీ దేవుడిచ్చినవన్నీ మనసు నీలోకి వస్తుంది. హల్లెలూయా. అదే వినయ మనసు అంటే, అదే సాత్వికము దేన మనసు అంటే. ప్రియులారా, పౌలుకు దేవుడు ఆ మనసునిచ్చాడు కనుకనే పౌలు సాక్ష్యం చెప్పగలిగాడు. ప్రియులారా, ఆ మనసు గలవారికి దేవుని కృపతో నింపబడతారు, దేవుని అందులో విశ్వాసంతో నింపబడతారు, దేవుని ప్రేమతో నింపబడతారు. వారి వినయ మనసు గలవారంటే. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయం 28వ వచనంలో స్త్రీ ఉంది. ఆమె పేరు సమరయ స్త్రీ అని రాశారు. ఆమె చేతిలో ఉన్న కుండను విడిచిపెట్టిందంట. అంతవరకు ఆమె చేసే ఆ పాపపు పనులను బట్టి ఆమె ఎంతో గర్వంతో ఉండేదండి, ఎవరికి లోబడేది కాదు. కనుక ప్రియులారా, యేసు ఎప్పుడైతే ఆమెను దర్శించాడో, యేసు ఎప్పుడైతే ఆమెతో మాట్లాడారో, నేనే యేసునని ఎప్పుడైతే ఆమెతో చెప్పారో, తను తాను యేసయ్యకి ఆమె అప్పగించుకోగానే ఆమెలోని అహంభావాన్ని దేవుడు తీసివేశాడు.
ఆ కఠినమైన మనసును దేవుడు తొలగించి వేశాడు. కనుకనే ఆమె పాత రోత బ్రతుకును విడిచిపెట్టి తన బ్రతుకును మార్చిన యేసును గూర్చి సాక్షిగా మారిపోయింది. సుకరణి గ్రామానికి పరుగులు తీసింది. ఎవరైతే తను చూడడానికి, తన మాటలు వినడానికి ఇష్టపడలేదో, ఎవరైతే తను ద్వేషించారో, దూషించారో వారి మధ్యకి సాక్ష్యం చెప్పడానికి వెళ్ళిందండి. అయ్యలారా వినండి, నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూశాను, ఆయన క్రీస్తు కాడా అని సాక్ష్యం ఇచ్చిందండి. హల్లెలూయా. క్రీస్తు అనగా అభిషక్తుడు, అనగా దేవుడు ఒక్కడే అభిషక్తుడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఆ దేవుడే యేసుగా భూలోకానికి వచ్చి ప్రియులారా మనలోని కఠిన హృదయాన్ని తొలగించిన వాడు, మాంసపు హృదయముగా మార్చిన వాడు, గర్విష్ఠులైన మనలను వినయ మనసులుగా మార్చిన వాడు, అహంభావముతో నిండిన మనలను దేన మనసు గలవారిగా మార్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధికి వచ్చిన సోదరుడా, నువ్వు ఆయనకు అప్పగించగలిగితే సౌలును పౌలుగా మార్చిన దేవుడు, సమరయ స్త్రీని గొప్ప సాక్షిగా వాడుకున్న దేవుడు నిన్ను కూడా అటువంటి అనుభవంలో వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. సౌలు పౌలుగా మార్చి పౌలుతో ఉన్నాడు ఆయన. సమరయ స్త్రీని సాక్షిగా మార్చి ఆమెతో ఉన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఏదైనా మన యేసు నీతో ఉండాలంటే, నువ్వు గొప్ప సాక్షిగా ఆయన జీవితంలో ఆయన యొక్క సన్నిధిలో వాడబడాలంటే ఆయనకు నువ్వు అప్పగించుకుంటేనే అది సాధ్యమవుతుంది. నీవు ఎటువంటి మనస్సుతో ఉన్నప్పటికీ అటువంటి మనస్సును తీసివేసి ఆయన మనసును నీకు ఇస్తాడు. అదే సాత్వికము దీన మనసు అంటే, అదే వినయ మనసు అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అటువంటి మనసు గలవారమై మనం దేవుణ్ణి సేవిస్తే దేవుడు మనతో ఉండి నడిపిస్తాడు. ఆయన ఆశీర్వాదాలు సమృద్ధిగా అనుభవిస్తాం. పేతురు గారు రాసిన మొదటి పత్రికలో ఈ మాటలు రాయబడ్డాయి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8, 9 చదవండి దయతో. కనుక దేవుని బిడ్డలు ఎప్పుడూ కూడా వినయ మనస్సులుగా ఉండాలి. వినయ మనస్సు ఎప్పుడైతే నీలోకి వచ్చిందో ప్రియులారా, నీ కొరకే కాదు, నీ తోటి సహోదరుల కొరకు కూడా ఆలోచిస్తావు. వారు బాగోగులు క్షేమాన్ని కోరుకుంటావు. హల్లెలూయా. స్వార్థముతో నింపబడవు, ఎందుకంటే సంఘాభివృద్ధి కొరకు పాటుపడతావు. దేవునికి స్తోత్రం. కనుక వినయ మనసు గలవారే దైవ సన్నిధిలో పరిచర్య కూడా చేస్తారండి. రౌపాల్ గారు చెప్పారు కదా, ఆ అబ్బాయి మనసు వినయముతో కూడింది కనుక అతడు దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం ప్రారంభించాడండి. దైవ సేవకులకు సహకరించడం ప్రారంభించాడండి. దైవ సేవకులు కదా చేసుకునేది, మందిరాన్ని శుభ్రం చేసుకునేది, సంఘ బిడ్డలు చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది నేను వెళ్ళి అక్కడ తుడవడం ఏంటి, నేను శుభ్రం చేయడం ఏంటి అని అహం ఉండిపోయింది కనుక, నేను అని అహం ఉండిపోయింది కనుక ఇక్కడికి వచ్చి పరిచర్య చేయలేకపోతున్నారండి. మందిరాన్ని శుభ్రం చేసుకున్న మనసు లేదు. ప్రియులారా, ఒక దైవజనుడు గుంటూరు నుంచి వచ్చిన సోదరుడు దైవజనుడు అమలాపురంలో నాతో సాక్ష్యం పంచుకుంటూ చెప్పాడు, మా సంఘంలో జిల్లా కలెక్టర్ చేసే సహోదరు ఉందండి, మందిరానికి వచ్చి అందరికంటే ముందు వస్తుందండి. జిల్లా కలెక్టర్ అయింది కూడా. ఆయన మందిరానికి అందరికంటే ముందు వచ్చి మందిరానంతా శుభ్రం చేసి మందిరంలో కుర్చీలు సర్దుతుంది, బాలయ్య టేబుల్ అంతా కూడా శుభ్రం చేస్తుంది, మంచినీళ్ళు అన్నీ కూడా ఎక్కడేమో ఉండాలి అన్నీ కూడా సర్దుబాటు చేస్తుందంట. అంతేకాదు బాత్రూమ్ లిటర్ను కూడా శుభ్రం చేస్తుందంట ఆవిడ. మీరు అతిశయం అనుకుంటారు, ఆయన చెప్తే ఆశ్చర్యపోయాను నేను. కనుక ఏమీ లేని మనకే ఇంత గర్వం, అంత అధికారం కలిగినటువంటి ఆమె అంత పరిచయం చేస్తుందట్టే అండి. స్తోత్రం చెబుతారా? మందిరాన్ని రావడానికే మనసు లేదు మనకి. ఉందా? నా బాధ నీకేం తెలుసు అన్నావంటే నువ్వు గర్విష్టం అన్నమాటే. నా బాధలు నీ బాధలు అందరి బాధలు దేవునికి తెలుసండి. నా బాధ మీకేం తెలుసండి అన్నామంటే నీళ్ళు అహం ఉందని గుర్తించాలి. కనుక ప్రియులారా, మన బాధలని తీర్చేవాడు ఆయన. యేసు బాధ మన బాధలు తీర్చేది, మన బ్రతుకులను బాగు చేసేదని ఉంది బైబిల్ గ్రంథంలో. ఆయన బోధ విన్న వారందరూ వాళ్ళ బాధలు తీర్చబడ్డాయి, వారి జీవితాలు బాగుపరచబడ్డాయి. కనుక ప్రియులారా, అహాన్ని హృదయంలో ఉంచుకోకండి. నీలోని అహాన్ని తీసివేసేవాడు, గర్వాన్ని తొలగించేవాడు, నీ కఠిన హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయాన్ని ఇచ్చేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనకు అప్పగించుకోండి.
ఆయనకు అప్పగించుకున్నట్లయితే మీ హృదయ గర్వాన్ని తీసివేస్తాడు, వినయ మనసులుగా మార్చివేస్తాడు. వినయ మనసు ఎప్పుడైతే మీలోకి వచ్చిందో దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలని ఆశ మీలోకి వస్తుంది. అందరికంటే ముందు దేవుని మందిరానికి వెళ్ళాలని మనసు వస్తుంది. దేవుడి నామాన్ని ఘనపరచాలని మనసు వస్తుంది. దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడికి ఇవ్వాలనే మనసు మనకు వస్తుంది. అటువంటి అనుభవం నీకు కావాలనుకుంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. రండి, లేచి నిలబడండి, మీకోసం ప్రార్థించబోతూ ఉన్నాను. ఉన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరలోకపు తండ్రి, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు అర్పిస్తూ ఉన్నాం. ఈ యొక్క నాయనా పునరుద్ధాన దినమున మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు నాయనా. ఎంతకాలము గర్వముతో కూడిన మనసుతో, అహంభావముతో, కఠిన హృదయముతో మేము భక్తి చేసినా దానివల్ల నువ్వు నాయన మమ్మల్ని అంగీకరించవని, మాతో మీరు ఉండరని సెలవిచ్చి ఉన్నారు ప్రభువా. దావీదు భక్తుడు చలవిస్తున్నాడు, అయ్యా అహంకారం నిండే హృదయం కాదు నాయనది, వినయ మనసు గలవాడనే ఉన్నాను. అందుకే నాతో నీవు ఉన్నావయ్యా, నన్ను నా కుటుంబాన్ని అంతకంతకు అభివృద్ధి పరిచావని ఆ దేవుడి నామాన్ని ఘనపరుస్తున్నాడు. ప్రియులారా, నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు హెచ్చించాలంటే ఇది అనుకూల సమయం. ప్రభు ఎందరైతే మీకు అప్పగించుకుని ప్రార్థిస్తున్నారు వారందరినీ దర్శించండి అయ్యా, వారిని బలపరచండి అయ్యా, వాళ్ళలో ఉన్న కఠినత్వాన్ని తొలగించండి అయ్యా, అహంభావాన్ని తీసివేయండి అయ్యా. అయ్యా వినయము గల మనసుతో వారిని నింపండి తండ్రి. నీకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, తెచ్చిన ప్రతి కానుక అంగీకరించండి. ఎవరే ఆలోచనతో తలంపుతో ఉన్నారు, ప్రతి ఆలోచన తలం పెరిగిన దేవుడు గనుక ప్రతి ఒక్కొక్కరిని దర్శించి బలపరచండి. రోగులను స్వస్థపరచండి, బలహీనులు బలపరచండి. గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎందరో ఉన్నారు, వారి గర్భాలు తెరవండి నాయన. గర్భవతులు ఉన్నారు, ఆరోగ్యాలు దయచేయండి. బాలింతలకు బలం, చిన్న బిడ్డలపై దయాకీటిని ఉంచండి. యవనస్తులు, సండే స్కూల్ బిడ్డలను దీవించు నాయన. వివాహ ప్రయత్నం వారికి మార్గాలు తెరవండి. వివాహం అయిన వారి వైవిక జీవితాలు సుఖమయం చేయండి. ఆయా దేశాల్లో, ఆయా రాష్ట్రాల్లో ఉంటున్న సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నా. ఈ రక్తపు కోట్ల వారిని భద్రపరుచున్నాయన. వారి కష్టార్జితాలు దీవించండి, ఆయురారోగ్యాలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. దేవానికి వందనాలు. విదేశాలు, స్వదేశానికి రాబోతున్న వారికి మార్గాలు తెరవండి, వెళుతున్న వారికి మార్గాలు తెరవండి ప్రభువా. అంతేకాదు నాయన, విద్యా సంవత్సరంలో ఆయా తరగతుల్లో పాస్ అయి ఉన్నతమైన చదువులకు సిద్ధపడుతున్న వారికి తగిన సహాయం దయచేయండి. ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి ఉద్యోగ ప్రతి వారికి మార్గాలు తెరవండి నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నా. ఓ ప్రియతల్లి శాంతరత్నం గారిని దర్శించి లేవనెత్తండి అయ్యా. ప్రియ సహోదరి మార్తమ్మను దర్శించి లేవనెత్తండి. అలాగే నాయన తల్లి గారు అయ్యా సకిలి దయామణి గారిని దర్శించండి. అలాగే సహోదరి రిపకాను దర్శించే బిడ్డలో ఉన్న బలహీనతను తొలగించండి. వారికి పెద్ద కుమార్తె మాధురి అయ్యా రమేష్ గారిని ప్రేమించి ఇచ్చిన కుమారుడు దేవ సహాయం ఎంతో బలహీనంగా ఉన్నాడయ్యా. ఆ బిడ్డను బలపరచునైనా, వాడుతున్న ఔషధాల ప్రభావంతో నింపి ఆయుష్నిచ్చి ఆరోగ్యం ఇచ్చి మీ సాక్షిగా వాడుకోండి తండ్రి. ఇంకా ఎందరైతే బలహీనులై రోగులై ఉన్నారో ప్రతి ఒక్కొక్కరిని దర్శించి బలపరచమని, సహాయం చేయమని, అలాగే వచ్చిన ప్రతి బిడ్డను దీవించమని, మా గ్రామ ప్రజలు, రాష్ట్ర దేశ ప్రజల నాయకులను ఆశీర్వదించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి, సమాధానం భక్తులారా మనకి, మన కుటుంబాలకు, క్రీస్తు యేసుని ప్రేమిస్తున్న సకల ప్రజలకు సదాకాలం దేవుని కృపా సమాధానం తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసునామానికి సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. సెలవు, సెలవు.